అక్కడ నీ రోల్ ఏంటి? దీని గురించి చెప్పలేదే. అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి? సంజన, డెవలపర్. ఇద్దరు డెవలపర్లు అంటే మన కంపెనీ డెవలప్ ఎక్కడికో దూసుకెళ్ళిపోయింది. యూ గైస్ క్యారీ ఆన్. డెవలపర్స్ కదా, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ సార్. అమ్మయ్య తప్పించుకున్నా. ఏది ఇప్పుడు ఏం చేయాలి? బిల్డప్ ఇద్దాం. సంజన, నువ్వు కూడా డెవలపరేనా? అదేగా చెప్పింది. ఇంతకీ అక్కడ ఎంత ప్యాకేజ్ ఇచ్చేవారు? నీకెంత ఇచ్చారు? 3 years ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 3 లక్షలు ఉంటుంది. 3 లక్షలు. హే, నాకు కూడా సేమ్. ఓ, డెవలపర్స్కి అన్ని కంపెనీలు కూడా 3 లక్షలు ఇస్తారనమాట. అమ్మయ్య, కరెక్ట్గానే చెప్పిన అనమాట. డౌట్ వచ్చేలాగుంది, టాపిక్ మార్చాలి. అసలు మా కంపెనీలో నాకుండే ఇంపార్టెన్స్ ఎవ్వరికి ఉండేది కాదు తెలుసా. మనకు అక్కడ ఉండే వాల్యూవే వేరు. ఓ, అంటే మీరు అంత బాగా వర్క్ చేసేవారు అనమాట. మామూలుగా కాదు. ఒక్కరోజు నేను ఆఫీస్కి లీవ్ పెడితే మా టీమ్మేట్స్ అందరూ అల్లాడిపోయేవాళ్ళు తెలుసా. ఓ అవునా? అవును, నిజం. పాపం నేను లేను కదా, వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో. మరి అంత ఇబ్బంది పడినప్పుడు అక్కడే ఉండిపోయలేపారా? అది కాదు బాలు, ఒకే ఆఫీస్లో చాలా డేస్ వర్క్ చేస్తే బోర్ కొట్టేస్తుంది, అందుకే మానేసా. ఓహో, బోర్ కొడితే మానేస్తారా? అంటే ఇలా కూడా మానేస్తారా? నేను మానేసా కదా. సంజన, అంత బోర్ కొట్టేలా కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 3 years ఫేక్ అని పెట్టాం కాబట్టి 3 years అని చెప్దాం. 3 years. 3 years? అయ్యో, ఇంకొన్ని రోజులు చేయలేకపోయావా? నీకు టీమ్ లీడర్ పోస్ట్ ఇచ్చిందినేమో. చూడు బాలు, నాకు బోర్ కొడితే టీఎల్ పొజిషన్ ఇచ్చినా, మేనేజర్ పోస్ట్ ఇచ్చినా, ఆఖరికి కంపెనీ CEO చేసినా నేను చెయ్యను. అది నా సంస్కారం. ఓహో, నైస్. అవును బాలు, నువ్వెందుకు మానేసావు? జాబ్ చేస్తే కదా మానేయడానికి. బాలు, శాలరీ పెంచలా. మరి ఇక్కడ పెంచారా? పెంచుతామన్నారు. సారీ. ఇట్స్ ఓకే, నాకు అలవాటు అయిపోయింది. నాన్న, అమౌంట్ సెండ్ చేశాను. ఓకే నాన్న. సరే నాన్న, ఓకే. సరే, ఉంటాను. బాయ్. ఆ బాలగాని దగ్గర బాగానే తీసుకున్నట్టున్నావు మనీ. ఎంతరా? జస్ట్ 50K అంతే. జస్ట్ 50Kనా? ఓ 10K కొట్రా. 10,000? ఇందాక జస్ట్ 50K అన్నావు. అంటే నీకు ఇప్పుడు డబ్బులతో ఏం అవసరం ఉంది లేరా? అరే, అలా అని నా సాలరీ కూడా తీసుకుంటావారా? 1 సెట్ చేశారా? ప్లీజ్ రా, ఓ 10,000 కొట్టచ్చు కదా. అసలు నువ్వేం చేసావు చెప్పరా? కాల్ చేసి వాడిని మీట్ చేసావు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో వాడిని మేనేజ్ చేసి, ఫేక్ రెజ్యూమే రెడీ చేసి, వాడికి వర్క్ నేర్పించి, అదీ కాకుండా ప్రాజెక్ట్లో ఎవరికి దొరకకుండా ఇన్వాల్వ్ చేశా. ప్రెషర్ అంతా నాది కదరా. పైగా వాడిచ్చింది హాఫ్ అమౌంటే, మిగతావి ఎప్పుడో అయిపోయాయి. అరే, నీకో దండం రా. ఆ 10,000తో నేనేం బిల్డింగ్ కట్టా, నువ్వే ఉంచుకో. అది ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్లా మాట్లాడావు. అయితే ఇంతసేపు పక్కింటిలాగా మాట్లాడినా? ఇంత డబ్బు పిచ్చేంట్రా నీకు? రేయ్, డబ్బు పిచ్చి అందరికీ ఉంటుందిరా. మనం జాబ్ చేసేది ఎందుకు? డబ్బు కోసమే కదా, ఉత్తి పుణ్యానికి కాదుగా. మరి ఇంత పిసినాతనమా? రే, పిసినారితనం అంటే డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం మాత్రమే కాదురా, డబ్బు సేవ్ చేయడం కూడా. అయినా మా నాన్న నాకు ఆస్తులు సంపాదించి పెట్టలేదు, అప్పులు సంపాదించి పెట్టాడు. పైగా నాకు వచ్చే శాలరీలో సగం రెంట్కి, కరెంటుకి, ఈఎంఐకి, పెట్రోల్కి, ఫుడ్కి సగం ఖర్చులు అయిపోతే ఇంకా మిగిలిన సగంతో నేను నా అప్పులు తీర్చాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
ఇలా మంత్ ఎండ్ కోసం వచ్చే శాలరీ కోసం ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? నీకు అనిపించడం లేదా? నీకు వచ్చే 20,000 శాలరీ కోసం అమ్మని నాన్నని ఊరిని వదిలేసి బతుకుతూ ఉంటే లైఫ్లో ఏదో కోల్పోయిన ఫీలింగ్ లేదా? చాలాసార్లు అనిపించిందిరా, అసలు ఇది అవసరమా, ఊరెళ్ళిపోయి 20,000 సంపాదించుకోవచ్చు కదా అని చాలాసార్లు అనిపించింది కదా. నీలాగా నాలాగా ఇక్కడ చాలామంది వాళ్ళకి ఇష్టం లేని జాబ్ చేస్తున్నారు, కష్టాన్ని కూడా హ్యాపీగా మోస్తూ భరిస్తున్నారు. ఈ బాధలన్నీ వద్దు అనుకుంటే అందరినీ వదిలేసి నీ సెల్ఫ్ నువ్వు చూసుకోవాలి. అలా చేస్తే రూపాయి కూడా సహాయం చేయని సొసైటీ సైలెంట్గా ఉంటుందా? కనీ పెంచిన అమ్మ నాన్నని కూడా వదిలేసి సెల్ఫిష్గా తయారయ్యాడు అంటారు. తప్పదు, మగాళ్ళ పుట్టాం, అన్నీ భరించాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్, ఇంక్లూడ్ ఇట్. ఆగు. గుడ్ మార్నింగ్ బ్రో. వీటికేం తక్కువ లేదు. ఆఫీస్ ఏ టైంకి? 9 o'clock బ్రో. మరి ఏ టైంకి వచ్చావు? జస్ట్ 10 అయ్యింది. అదే ఎందుకు లేట్? అంటే ఆఫీస్కి ఎర్లీగానే బయలుదేరాను బ్రో. మధ్యలో రాగానే నా బైక్ పంచర్ అయింది. వెంటనే బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కాను. బస్సులో కూర్చుని లేదు ఒక అమ్మాయి, నా దిక్కు అలా చూస్తూ ఉంది. ఆ అమ్మాయికి సైట్ ఏమో. సేమ్ బ్రో, నాకు కూడా అదే అనిపించింది. ఆ అమ్మాయికి సైట్ కొట్టడానికి లేట్ అయిందా? అంత ఛాన్స్ నాకెక్కడ ఇచ్చారు బ్రో? బస్సులో నాకన్నా కరువు బస్ తిరుగుతుంది. అలా నా స్టాప్ రాగానే దిగిపోయాను బ్రో. కిందకి దిగి చూడగా నా పర్స్ ఎవరు కొట్టేశారు బ్రో. ఓ గ్రేట్. పర్సులో డబ్బులు ఉన్నాయా? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పర్సులో డబ్బులు పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నాం బ్రో? ఏటీఎం కార్డులు పెట్టుకుని తిరుగుతున్నాం బ్రో. పాపం, ఆ దొంగడు పొద్దునే ఓడి మొహం చూశాడు, నీ పర్సు కొట్టేశాడు. బ్రో పర్సు పోయిన బాధలో నేనుంటే పంచిలేస్తున్నాడు బ్రో. మరేం చేద్దాం? ఆఫీస్ అంతా 1 నిమిషం సైలెన్స్ ప్రకటిద్దామా? అది కాదు బ్రో, అందులోనే ఏటీఎం కార్డులు ఉన్నాయి బ్రో. గూగుల్ పేలు ఫోన్ పేలు ఉన్న ఈ కాలంలో ఏటీఎంతో పనేముంది? అలా అని చెప్పి వదిలేస్తామా బ్రో? మరేం చేసావు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. ఏంటి పర్సుకే? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు వెతికి నీకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడానికి పోలీసులు ఏమైనా పోస్ట్ పైనా? సేమ్ డౌట్ నాకు వచ్చింది బ్రో. అలా ఆలోచించుకుని ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది బ్రో. ఈ ప్రాబ్లం ఇంకోసారి రిపీట్ అయిందనుకో, అటు నుంచి అట్టే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో. అర్థమైందా? అర్థమైంది బ్రో. ఏం అర్థమైంది? అదే ఇంకెప్పుడు పర్స్ పోగొట్టుకోకూడదని క్లారిటీ వచ్చింది బ్రో. ఆఫీస్కి టైంకి రావాలి. బాయ్ బ్రో. అర్థమైందిగా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. So team, I'm going to explain you all about our new project. So come and join me in the cabin. మళ్ళీ గుడ్ మార్నింగ్ బ్రో. Hi everyone. Today I'm going to explain about our project. So listen. బాలు, మీల్స్కి పిలవలేదు, మీటింగ్కి పిలిచా. సో ఫస్ట్లీ వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ యాప్ డెవలప్మెంట్ ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన మెయిన్ సాఫ్ట్వేర్స్ కానీ ఏంటంటే చెప్తాను. బూట్ స్ట్రాప్, HTML, CSS, ఇదేంటిది? జావా స్క్రిప్ట్. సంజన అండ్ బాలు మీ ఇద్దరు రియాక్ట్, పైథాన్, జావా స్క్రిప్ట్ ఈ 3 యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోతున్నట్టు ఏదో మేనేజ్ చేద్దాం. మనం చేయ మేనేజ్ ఎన్నో ఉన్నాయి. ఇతంతోనా? So this is our total project. Everyone should follow all the steps I have given and instructed you. మీ అందరికీ ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాను వర్క్స్. అవన్నీ నాకు ఇన్ టైంలో సబ్మిట్ చేయాలి.
క్లయింట్ ఆల్రెడీ 2 డేస్లో సబ్మిట్ చేయమని చెప్పాడు. ఐ నీడ్ అన్ అప్డేట్ టుమారో. ఓకే ష్యూర్? ఓకే బ్రో. యా ఓకే లీవ్. ఈ అమ్మా ఈయన కొత్తగా ఉన్నా అమీర్పేట కోర్సులు వెయిట్ చెప్పలేదు. ఏదోలే పద. ఈ కోడింగ్ గీడింగ్ అని చంపేస్తాను. ఏ అర్థమై సాగు ఏడు. ప్రాజెక్ట్ చెప్పినప్పుడు బాగానే అర్థమైంది. వచ్చే లోపల మర్చిపోయా. ఇప్పుడు ఎలా? బాలు, నీకు ప్రాజెక్ట్ అర్థమైందా? అంత క్లియర్గా చెప్తే అర్థమైపోవడానికి ఏముంది కదా. నాకు బాగా అర్థమైంది. నీకు విషయం తెలుసా, ఈ కంపెనీని నేను ఎప్పుడు ఎంత వేగం డెవలప్ చేద్దామని ఆలోచన ఉంటాను నిరంతరం. ఏడు ఓవర్ యాక్షన్. అమ్మ మేనేజ్ చేయలేసేస్తాను. సుందర్ని అడుగుదాం. ఇదేంటిది ల్యాప్టాప్ పట్టుకుని పోతుంది. ఏంటి అంటే ప్రాజెక్ట్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, కానీ నాకే వర్క్ ప్రాసెస్ తెలియట్లేదు. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి లీవ్ పెడితేనే ఆఫీస్ అల్లాకొల్లోలం అయిపోద్ది. అలాంటిది నీకే వర్క్ అర్థం కాలేదంటే మేము మాట్లాడుకుంది విన్నావా? ఎస్. అలా వినడం తప్పు కాదు. లేనిది ఉన్నట్టు చెప్పడం కూడా తప్పే కదా. కరెక్టే, కానీ మనం చేసిన తప్పు కంటే ఇదేం పెద్ద తప్పు కాదే. నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆఫీస్లో టాపిక్ మాట్లాడొద్దని. సారీ. సరే వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకు అర్థమైపోతుంది. క్లియరా? ఇక్కడ దాకైతే అన్నీ క్లియర్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. ఇందాకలా వర్క్ బాగానే అర్థమైందని అన్నది. మరి ఎందుకు వెళ్ళినట్టు? యారా నీకు డౌటా? అవును. మరి ల్యాప్టాప్ తీసుకో. ప్రాజెక్ట్లా కాదు, తనేంటి నీ హెల్ప్ అడుగుతాంది ఫ్రెషర్ లాగా. అమ్మో వీడికి మ్యాటర్ తెలియదు కదా, తెలిస్తే షేర్ అడుగుతాడేమో. వద్దులే. ఇప్పుడు ఈ డౌట్ వల్ల మన ప్రాజెక్ట్కి ఏమైనా ఉపయోగపడుతుందా మిస్టర్? కాదు, క్యాజువల్గా అడిగండి ఇయర్. ఇలాంటి పనికి మాలిన డౌట్లు అడగడం మానేసి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. చపాతి చపాతీ కాదు చలపతి. ఆఫీస్లో అయినా పేరు పెట్టి పిలవరా. ఇలాంటి పనికి మాలిన విషయాలు అడగడం మానేస్తే పిలుస్తా. ఓకే, బట్ సంథింగ్ హ్యాపెనింగ్. నథింగ్ హ్యాపెనింగ్. పని చేసుకో. చపాతి గారు. చలపతి. సర్లే ఓయ్. ప్రాజెక్ట్ మెయిల్ చేసావా? ఈవినింగ్ పంపిస్తాలే. అయినా ఎప్పుడు చూడు వర్క్ గురించేనా? ఏదైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడచ్చు కదా. అంటే అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? వాడి కరువును చూసుకోవడం నువ్వు అడిగావంటే సాహసం అనే చెప్పాలి. మరి నీకు? ఒకప్పుడు నా వెంట ఒకడు పడేవాడు. చాలాసార్లు చూసి అబ్జర్వ్ చేశా. ఒకరోజు పిలిచి ఏంట్రా ఎప్పుడు నా వెనకాల తిరుగుతున్నావు, నీకు పని పాట లేదా అని అడిగా. అంతే, నెక్స్ట్ డే నుండి కనపడ్డం మానేశాడు. యద్దవ్వ. వాడిని వెనకాల అన్ని రోజుల నుంచి తిరుగుతున్నప్పుడు పిలిచి అడగాల్సిందా కదా? ఛ, అనవసరంగా అడిగాను. అయినా నేను చూస్తే ఎవడు సింగిల్ అనుకోడు తెలుసా కదా? అదే నన్ను సింగిల్గా మిగిలి చేసింది. పోనీ నీకెవరు నచ్చలేదా? 2-3 నచ్చారు, కానీ నేను ప్రపోజ్ చేసేంత రేంజ్ లేదు. వాళ్ళు టాపర్సే అంటారు. స్టడీస్లో కాదు, మనీ మ్యాటర్లో.
అయినా లవ్ చేసేటప్పుడు కూడా మనీ చూస్తారా మీ అమ్మాయిలు? కావాల్సింది అదే కదా భయ్యా వీళ్ళకి. ఏ దాంట్లో తప్పేంటి? తన సిచ్యువేషనే బాగాలేనప్పుడు ఇంక నన్నేం చూసుకుంటాడు? సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. దాన్ని డిపెండ్ చేసుకొని నువ్వు లవ్ చేసావంటే నీకు దొరికేది లవ్ కాదు, జస్ట్ ఒక పార్ట్నర్ అంతే. అబ్బో, మరి నీ సంగతి ఏంటి? అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వచ్చావా? మేమిద్దరం చెప్పాం కదా, నువ్వు కూడా చెప్పు. నువ్వెవరినైనా లవ్ చేసావా? చేశాను, కానీ తనే చేయలేదు. ఎందుకు? అదో పెద్ద కథలే. పర్లేదు, చిన్నగా చెప్పు. అది బీర్ బాటిల్ 120 రూపీస్ ఉన్న రోజులు. అంటే 2 years బ్యాకా? ఓ ఎస్. నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి వెంట తిరిగి తన అడ్రస్ కనుక్కొని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎలాగైనా మాట్లాడాలని ట్రై చేశాను. అలా ఒకరోజు తనకు ప్రపోజ్ చేశాను. తనేమనింది? నీకు జాబ్ ఉన్నప్పుడు చెప్పు, ఆలోచిద్దామనింది. ఓ, అందుకే జాబ్లో జాయిన్ అయ్యావా? కాదు, చెప్పేది పూర్తిగా విను. అయితే చెప్పు. అలా తను చెప్పగానే హైదరాబాద్లో ఉన్న సగం ఐటీ ఆఫీసుల చుట్టూ 6 నెలలు తిరిగాను. జాబ్ రాలేదా? వచ్చింది. అదే మ్యాటర్ తనకి చెప్దామని వెళ్ళి మీట్ అయితే తను వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది. అయినా 6 నెలలు ఏ అమ్మాయినా వెయిట్ చేస్తుందా చెప్పు? మనకు కావాల్సిన వాళ్ళ కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేమా? తను నిన్ను అవాయిడ్ చేయడానికి అలా చెప్పిండొచ్చేమో. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పచ్చు కదా. అలా చెప్తే ఇప్పుడు నీకు జాబ్ ఉండేదా? నేను జాబ్ చేస్తుంది తన వల్ల కాదు, నా అవసరం వల్ల. ఏంటి అవసరం? ఇప్పుడు దాని గురించి ఎందుకులే, అది ఎలాగో నువ్వు తీర్చలేవుగా. పర్లేదు, చెప్పు. నా వల్ల ఏదైతే నేను తప్పకుండా చేస్తాను. అవునా? అయితే దాని గురించి కాదు కానీ నిన్నొకటి అడుగుతా, చేస్తావా? ఏంటది? నీకు బ్లాక్ డ్రెస్ చాలా బాగుంటుంది, ఒకసారి వేసుకొని రావచ్చుగా. అంత బాగుంటానా? చూస్తుంటే చూడాలనిపించే ఎంత బాగుంటావు. కానీ నాకు బ్లాక్ కలర్ ఇష్టం లేదు కదా. మరి ఫస్ట్ డే కలిసినప్పుడు వేసుకుని వచ్చా. ఓహో, అక్కడ చూసావు కదా. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. నోనో. మరి ఏది అడిగినా చేస్తానన్నావు. అన్నానా? బట్ ఇది కష్టం అబ్బా.